బెంగళూరు మార్తల్లిలో జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన డిజిటల్ క్యూఆర్ కోడ్ కార్యక్రమంలో మాజీ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు కార్యకర్తలపై జరుగుతున్న అరాచకాలు, అక్రమ కేసులు మరియు కక్ష సాధింపు చర్యలను వ్యతిరేకిస్తూ ఈ డిజిటల్ బుక్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్త ఈ క్యూఆర్ కోడ్లో తమ వివరాలు నమోదు చేయాలని కోరారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులు పెట్టిన పోలీసు అధికారులను చట్టం ప్రకారం కోర్టులో నిలబెడతామని జగన్ హామీ ఇచ్చారని నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన బెంగళూరు నగరంలో మన వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి అతిరథ మహారథ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వైఎస్ఆర్ పార్టీ అభిమానం, వైఎస్ఆర్ పార్టీ రక్తంలోనే ఉందనే ఒక సత్సంకల్పంతో ఇక్కడికి వచ్చినటువంటి మీకందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. గతంలో బీహార్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు ఎక్కువయ్యాయి. మనకు కార్యకర్తల కానించి నాయకుల వరకు, ఎంపీల వరకు, ఎమ్మెల్యేల వరకు, మాజీ మంత్రుల వరకు అందరినీ కూడా కేవలం ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితం ఒక చిన్న కేసు ఉంటే ఆ కేసును బయటికి తీసి దాని మీద వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లోకి పంపడం, మళ్ళీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి మన కార్యకర్తలు ఏదైనా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు దృష్టికి తీసుకొస్తే వాళ్ళపైన అనేక కేసులు పెట్టి ఒక స్టేషన్లో కాదు, ఒక జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో పెడతారు, అనంతపురం జిల్లాలో పెడతారు, కర్నూలు జిల్లాలో పెడతారు. ఇట్లా ఒక్కొక్కరిని అనేక జిల్లాల్లో పెట్టడం. దీనిపైన హైకోర్టు కూడా ఈ ప్రభుత్వం పైన హైకోర్టు పోలీస్ వ్యవస్థ పైన మాట్లాడింది. గతంలో ఎక్కడా ఎప్పుడు కూడా లేదు. ఆ విధంగా సీరియస్ అయినా కూడా ఈ పోలీసులకు అందరికి కాదు, ఈ తొత్తులు బాగా పనిచేస్తున్నటువంటి ఈ పోలీస్ అధికారులకు మరొక్కసారి మేము చెప్తున్నాం. అంటే మా నాయకుడు చెప్పాడు ఏమని, మన ప్రభుత్వం అంటే ప్రజాప్రతినిధులు ఉండేది 5 సంవత్సరాలే. మీరు మీ సర్వీస్ ఉన్నంత వరకు కూడా మీరు ఉద్యోగాల్లో ఉంటారు. మీరు రిటైర్డ్ అయినా కూడా తప్పు చేసిన వాళ్ళను సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా, ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళను మళ్ళీ న్యాయం కోసం వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళు న్యాయస్థానంలో నిలబెట్టే పరిస్థితి వస్తుంది అని చెప్పినా కూడా పోలీసు వ్యవస్థ మారటం లేదు. దాదాపుగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తి కావస్తా ఉంది. మరి ఎలక్షన్లు 1 సంవత్సరం ముందొస్తాయని చెప్పేసి అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. అంటే కేవలం 2 సంవత్సరాలే ఉండేది. ఈ 2 సంవత్సరాల్లో ఒక 6 నెలలు ప్రభుత్వానికి సంబంధించి ఏ అధికారాలు కూడా ఉండకుండా పోతాయి. కేవలం 15 నెలలు మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. మరి జగనన్న ఒకటే చెప్పాడు, ఏ ఒక్క చిన్న కార్యకర్తకు కానీ, ఒక్క నాయకునికి కానీ, వైఎస్ అభిమానులకు కానీ అన్యాయం జరిగింది ఫలానా పోలీసులతో కానీ, ఫలానా రెవెన్యూ వాళ్ళతో కానీ, ఫలానా నాయకులతో కానీ ఎవరితోన్నా చేశారంటే ఆ చేసిన రోజు వెంటనే ఈ డిజిటల్ బుక్ అనేది ప్రారంభించడం జరిగింది. కాబట్టేసి దీంట్లో మనం స్కాన్ చేసి మన వైసీపీ నాయకులు, మన వైసీపీ కార్యకర్తలు, కోఆర్డినేటర్లు అందరూ ఉన్నారు. కాబట్టేసి మీరు ఏ అధైర్యపడకుండా ఖచ్చితంగా దాన్ని రిజిస్టర్ చేస్తే ఆటోమేటిక్గా రాబోయే రోజుల్లో జరుగుతుంది. మేము టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరినీ అనడంలా, కొంతమంది మాత్రమే రచ్చగొట్టి భయభ్రాంతులు చేసి, మరి అదేవిధంగా మనకు సంబంధించినటువంటి ఎంతో మంది కార్యకర్తలను జైళ్ళకు పంపడం, నాయకులను జైళ్ళకు పంపడం, మరి అదేవిధంగా మర్డర్లు చేయడం, మానభంగాలైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో ఎక్కువైపోయాయి. అయినా కూడా ఈ ప్రభుత్వం, మరి మనకు తెలుసు ఎంపీ మనకు మిథున్ రెడ్డి గారిని, ఆయన్ను మద్యం కేసులో నిర్దాక్షిణ్యంగా 72 రోజులు ఆయనను జైల్లో పెట్టి ఆయనకు ఎటువంటి ఛార్జ్షీట్ వేయకుండా, ఆయనకు బెయిల్ రాకుండా చేసినటువంటి ఈ ప్రభుత్వం మరి అదే విధంగా ప్రతి ఒక్కరి మీద చేస్తా ఉంది. మరి కాకాను గోవర్ధన్ రెడ్డి అయితేనేమి, మరి నాని అయితేనేమి, ఇట్లా చాలా మంది ఉన్నారు.
చెప్పుకుంటా పోతే జైళ్ళల్లో ఈ పొద్దుటికి కూడా బెయిల్ రాకుండా మనకు అదే విధంగా మన సెక్రటరీలో పనిచేస్తున్నటువంటి మన ధనుంజయ రెడ్డి గారు అయితేనేమి మన కృష్ణమోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు నిజాయితీ కలిగినటువంటి నాయకులు ఐఏఎస్ అధికారులు వాళ్ళను కూడా జైల్లోకి పంపి చాలా రోజులు జైల్లో పెట్టడం కూడా జరిగింది. అదే కాకుండా మరి ఈ ప్రభుత్వంలో ఏది వచ్చినా కూడా అంటే హైకోర్టు ఈ ప్రభుత్వం పైన ఇచ్చినటువంటి విమర్శలు ఎక్కడ ఇవ్వాల. మరి అదే విధంగా మనకు ఈయన సవీంద్రారెడ్డి అని ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాయకుడు భార్యాభర్తలు ఇద్దరు కారులో పోతా ఉంటే వాళ్ళను నిర్దాక్షిణ్యంగా మధ్యలో ఆపి పోలీసులు అరెస్ట్ చేస్తే వాళ్ళ భార్యపై స్టేషన్లో ఉన్నారు, స్టేషన్ తీసుకుపోతున్న తాడేపల్లి స్టేషన్ కంటే అక్కడ చూస్తే లేరు, మంగళగిరి స్టేషన్లో చూస్తే లేదు. మరి కార్పస్ పిటిషన్ హైకోర్టులో వేస్తే అక్కడ అప్పుడు వాళ్ళు తీసుకువచ్చి అక్రమంగా గంజాయి కేసు పెట్టాలనే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు కోర్టుకు చెప్పింది ఆడ జరిగింది సీసీ ఫుటేజీలు అన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటే ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థనే నమ్మకుండా మొట్టమొదటిసారి రాష్ట్ర పోలీసులను నమ్మనటువంటి హైకోర్టు సిబిఐకి ఆ కేసును ఇవ్వడం జరిగింది. దానిపైన మళ్ళీ సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం ఆ సిఐలు ఇద్దరు కూడా సుప్రీంకోర్టులో సిబిఐ ఎంక్వైరీ వద్దని చెప్పేసి పోవడం కూడా చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ కొనసాగుతా ఉంది రాష్ట్రంలో. మరి అదే విధంగా మనకు చెప్పారు రైతులకు సంబంధించి ప్రతి పంట నేను ఒకటే చెప్తున్నా, గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మనకు సచివాలయ ఆర్బీకేల ద్వారా మనం గిట్టుబాటు ధర రాకపోతే కొనుగోలు చేసి రైతులకు డబ్బులు ఇస్తూ ఉండేది. ఈ రోజు చూస్తున్నాం ఏ ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర ఉందా, పొగాకుకుందా, ఉల్లికుందా, చీనీకుందా, పసుపుకుందా, ఏ పత్తికుందా, ఏ పంటకు లేదు. ఇప్పుడు పండించినటువంటి పంట వడ్లు ఫస్ట్ కార్ వడ్లు 1300 రూపాయలకు ఈ రోజు కొనే పరిస్థితి కూడా లేదంటే రైతు పరిస్థితి ఏ విధంగా ఉంది. యూరియా మూట దొరకాలంటే అవస్థలు పడి అది అయ్యేది 250 అయితే 450 రూపాయలకు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇదంతా ఈ ప్రభుత్వంలోనే జరుగుతూ ఉంది. కానీ వాళ్ళ అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పాడు, కానీ అది సూపర్ ఫ్లాప్ అని కూడా మేము చెప్తున్నాం. ఎందుకంటే ఆడబిడ్డ నిధి ప్రతి నెల 1500 అంటే 18,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పాడు. కానీ ఎక్కడ కూడా ఏది కూడా ఇవ్వాల. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 అనేది ఫస్ట్ ఇయర్ పూర్తిగా లేదు. తల్లికి వందనం కానీ ఏది కూడా ఫీజు రింబర్స్మెంట్ కానీ ఏ ఒక్కటి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. మరి అదే విధంగా మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. ఎక్కడన్నా ఉద్యోగాలు ఇచ్చారా? ఎక్కడా లేదు. ఆ టీచర్స్ సంబంధించి అది ఒక్కటి డిఎస్సిది చెప్పారు కాబట్టి అది ఒక్కటి జరిగింది, అంతకు మించి ఏమి జరగాల. మరి 50 సంవత్సరాలకే పింఛన్లు ఇస్తానని చెప్పాడు. ఎస్సీ బీసీ మైనారిటీలకు మేము 50 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పాడు. ఆ ఇవ్వడం నుంచి ఈ 1.5 సంవత్సరంలో కొత్తగా పెన్షన్లు ఇచ్చినటువంటి దాఖలాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. ఉన్నటువంటి 89 లక్షల మంది జగనన్న ప్రభుత్వంలో పెన్షన్లు ఇస్తా ఉంటే అది 81 లక్షలకు ఈ రోజు వచ్చిందంటే 8 లక్షల మంది మన పింఛన్దారులందరినీ కూడా కట్ చేయడం, మేము 4,000 ఇస్తామని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ప్రతి నెల కట్ చేయడమే. ఈరోజు 8 లక్షల మంది మన వీళ్ళకు కట్ చేశారంటే మరి వికలాంగుల పరిస్థితి చూస్తే పేపర్లలో చూసి ఎంత దారుణంగా ఉంది. ఈరోజు డాక్టర్ల సర్టిఫికెట్లు ఇవ్వాలన్నా కూడా భయపడే పరిస్థితి కూడా ఉంది. వాళ్ళు నిజంగా వికలాంగులు, మానసిక వికలాంగులు అయినా కూడా. ఈ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ అనేది పూర్తిగా నిర్వహణమైపోయింది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మదిలో మెదిలినటువంటి ఆ ఆరోగ్యశ్రీ అనేది ప్రపంచంలో కాదు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆరోగ్యశ్రీ అనేది లేదు. సామాన్యుని కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో
అర్హత వాళ్ళు పోయి చేసుకునే అర్హత వచ్చింది. చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా గుండె ఆపరేషన్లు కానీ ఎంత డబ్బులైనా కూడా ప్రభుత్వమే భరాయిస్తూ అది చేస్తూ ఉంటే, ఈరోజు చంద్రబాబు ప్రభుత్వంలో వాళ్లకు ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్లకు డబ్బులు ఇవ్వక ఈరోజు ఆరోగ్యశ్రీని కూడా వాళ్ళు ఎక్కడ కూడా చేసే పరిస్థితి లేదు. పరిస్థితి ఆ విధంగా ఉంది. మళ్ళీ బీమా సౌకర్యం అని చెప్పేసి ఆరోగ్యశ్రీ తీసేసి బీమా సంస్థకు దానికి ఒప్పచెప్పడం కూడా జరిగింది. దానికి అనేక రకాలైనటువంటి క్వశ్చన్లు, దానికి అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. దానివల్ల కాదు, ఎందుకంటే ఒక వ్యక్తి గుండె ఆపరేషన్ చేస్తే అతన్ని బతుకుతాడో సొసైటీ అంటే మరి ఆపరేషన్ చేయాలన్నప్పుడు ఆరోగ్యశ్రీ చెల్లదన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, సామాన్యుల పరిస్థితి? ఇవన్నీ కూడా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. మరోది మద్యం కుంభకోణం. వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద పిచ్చి రాతలు రాసినటువంటి ఎల్లో పత్రికలు ఈరోజు ఏమి నోరెత్తడంలా. ఈరోజు మద్యం ఫ్యాక్టరీలలో ఫ్యాక్టరీలు పెట్టేసి వీళ్ళందరూ కూడా మనకు నకిలీ మద్యాన్ని అందరినీ కూడా పట్టుకోవడం జరుగుతూ ఉంది. ఈ మధ్య చిత్తూరు జిల్లాలో జరిగింది, విజయవాడ దగ్గర జరిగింది, ఏలూరు దగ్గర జరిగింది. ఇట్లా ఇంకా పట్టుకుంటా పోతే జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నాయనే సమాచారం కూడా అందుతా ఉంది. కాబట్టేసి ఇంకోటి, ఈ మద్యం అనేది ఎక్కడ కూడా అంటే ప్రతి సందు గొంతులో ఎక్కడ కావాలన్నా కూడా ఇందు గాని అందు గాని ఎందు గాని అంత లెక్కల కూడా మందు బెల్ట్ షాపులు దొరుకుతా ఉన్నాయి. మన రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే మందుబాబులతో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి అనేది, మందుబాబులు అభివృద్ధి చెందుతారని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు కూడా మందుబాబులు పర్సెంటేజ్ పెరిగిపోతా ఉంది. ఈ పొద్దు మద్యం కలిసి దీనివల్ల వాళ్ళ అర్ధాయుషుగా మారిపోయే పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ కనపడుతున్నాయి. ఒకప్పుడు గవర్నమెంట్ మనకు బ్రాండీ షాపుల నుంచి 4 బాటలు పట్టుకొని బయటకు వస్తున్నా కూడా కానిస్టేబుల్ కానీ వీళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టేవాళ్ళు. కానీ ఈరోజు పబ్లిక్ గా అమ్ముతున్నా కూడా ఎక్కడ కానీ కేసులు లేవు. ఇవన్నీ స్పష్టంగా 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు. దానిలో ఒక 4 మెడికల్ కాలేజీ పూర్తి స్థాయిలో రన్ అవుతూ ఉన్నాయి. మళ్ళీ పులివెందల, శ్రీకాకుళం ఈ రెండే కూడా 50 సీట్లు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే దాన్ని కూడా మాకు వద్దు అని చెప్పేసి రద్దు చేసి అన్ని ప్రైవేటు పరం చేసి వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళందరికీ కూడా కోట్లాది రూపాయలు విలువ చేసే ఆ భవనాలు, ఆ స్థలాలు కూడా వాళ్లకు అప్పజెప్పే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా జనంలో మనకు చూస్తూనే ఉన్నాం. ఫీజు రింబర్స్మెంట్ ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ ఎక్కడ కూడా ఫీజు రింబర్స్మెంట్ లాగా వాళ్ళు జీతాలు ఇవ్వలేక పరిస్థితి, కాలేజీలు మూసుకునే పరిస్థితికి వచ్చింది. దీని అంతటికీ చంద్రబాబు గారు ఏమి సమాధానం చెప్తారు? తల్లికి వందనం, నేను ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను, 15,000 అన్నాడు. మళ్ళీ దాన్ని ఇచ్చింది కూడా 13,500. ఇంకా 30 లక్షల మంది పిల్లలకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి గ్యాస్ గురించి చెప్పాడు. ఫస్ట్ ఇయర్ లో 1 గ్యాస్ ఇచ్చాడు, ఇప్పుడు 2 గ్యాసులు అంటే సంవత్సరానికి 3 గ్యాసులు ఇస్తారని చెప్పాడు. కానీ గ్యాస్ మాటలే తప్ప ఎక్కడ కూడా సరిగా సక్రమంగా జరిగినటువంటి పరిస్థితులు లేవు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండ్లు, బీదవారికి స్థలాలు కానీ ఇండ్లు కానీ ఎక్కడ కూడా ఇచ్చిన బాపతులు లేవు. మరి అదే విధంగా అధికారంలో ఉన్నామని చెప్పి చెప్తున్నారే తప్ప ఎక్కడ కూడా చేసిన పరిస్థితి లేదు. మరి అదే విధంగా కరెంటు ఛార్జీలు 15,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పెట్టాడు. యూనిట్ కాస్ట్ ఏం పెంచలే, సబ్ ఛార్జీలు అని చెప్పేసి బొగ్గుల మీద గత ప్రభుత్వంలో అని, ఆ ప్రభుత్వంలో అని, ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పేసి యూనిట్ ధర ఏమో అట్లే పెట్టేసి సబ్ ఛార్జీల ద్వారా 15,000 కోట్ల రూపాయల డబ్బులను ఈ ప్రభుత్వం దోచేసింది. ఎలక్షన్లకు ముందు చెప్పాడు, నేను విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామే తప్ప పెంచమని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. ఇలా చెప్పుకుంటా పోతే ఈ ప్రభుత్వం పైన ఎన్నో ఉన్నాయి. మేము ఒకటే చెప్తున్నాం పోలీస్ అధికారులకు, అయ్యా ఇప్పుడైనా సరే అవినీతికి అంటే మీరు వాళ్ళకు పంచగాసే వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకునే వాళ్ళు చేస్తే మీరే ఇబ్బంది పడతారు. రేపు ప్రభుత్వం ఖచ్చితంగా పోతుంది, వచ్చేది జగనన్న ప్రభుత్వమే. వచ్చిన తరువాత మీ పరిస్థితి ఏందో మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా నీతి నిజాయితీ కలిగినటువంటి IAS IPS అధికారులను
దాదాపు 1.5 సంవత్సరం నుంచి వాళ్ళకు పోస్టింగ్లు ఇవ్వకుండా అక్కడనే పెట్టేసి వాళ్ళ ఊరికే సంతకాలు పెట్టి పోతానని చెప్పేసి అని నీతి నిజాయితీ కలిగినటువంటి వాళ్ళు లేరు. ఇప్పుడంతా రిక్రూట్మెంట్ మీద వచ్చినట్టు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళే ఎక్కువగా కొనసాగుతున్నారు. వాళ్ళకు స్వేచ్ఛ లేదు. పైనుంచి ఏ విధంగా వస్తే ఆ విధంగానే చేస్తామని చెప్పేసి అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ మధ్యనే హైకోర్టు సంబంధించినటువంటి ఒక డ్రైవర్ను పోలీసు సిఐ కొడితే దాని మీద కేసు పెట్టండి అని చెప్పేసి అని హైకోర్టే కూడా సీరియస్గా ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఇది అంతా జరగడం చాలా దారుణమైన విషయం అని చెప్పి తెలియజేస్తూ మరి ఆరోగ్యశ్రీ గురించి కూడా చాలా బాధాకరమైన విషయం. భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి రోజుకు రోజుకు తగ్గిపోతా ఉంది. కాబట్టేసే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. ఇంకా రాకపోతే ఉండే కొద్ది ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పేసి అని ఆయన గమనించే నవంబర్ 15 గల ఓటర్ల లిస్టు పూర్తిగా తయారు కావాలి. రిజర్వేషన్ ప్రక్రియ డిసెంబర్ 15కు సర్పంచులు ఏ కేటగిరీకి వచ్చింది అనేది కూడా డిసెంబర్ 15 కల్లా వస్తాయని చెప్పేసి అని కూడా తెలుస్తా ఉంది. కానీ మన నాయకులు మనం అందరం కూడా ఈ స్థానిక సంస్థలు పార్టీ రహితంగా జరిగే ఎలక్షన్ కాబట్టేసి మీరందరూ కూడా ఖచ్చితంగా మనం నిలబడితే మనల్ని ఎవరు కూడా నిన్న ఒంటిమిట్ట పులివెందలు అనుకుంటున్నారేమో అటువంటిది జరగదు. ప్రాణాలైనా తెగించి మన నాయకులు నిలబడతారు, కార్యకర్తలు నిలబడతారని చెప్పే ధైర్యం జగనన్నకు ఉంది కాబట్టేసే ఈరోజు జగనన్న ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మ రథం పడుతున్నారు ప్రజలు. కాబట్టి మీరు కూడా మీరున్నటువంటి ఈ నాయకులు మంచి అంటే మనకు గ్రామాల్లో సర్పంచులు ఎంపీటీసీలు మరి అదే విధంగా పార్టీ పదవులు ఉన్నటువంటి వ్యక్తులు అందరూ ఉన్నారు కాబట్టేసి మీరందరూ కూడా గమనించి మనలో మనకి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఎలక్షన్లో మనం అందరం కూడా ఒకే తాటి మీద ఒకే మాట మీద నిలబడి మన సత్తా ఏందో రేపు స్థానిక సంస్థల్లో చూపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నిన్నటి ఒక్కరోజు ముందు నేను పిలిచిన వెంటనే ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే. జై హింద్. వైఎస్ఆర్ వైఎస్ఆర్. జై జగన్. జై జగన్.